కార్తీక పౌర్ణమి అనేది శివుడు, విష్ణువులకు అత్యంత ప్రీతికరమైన రోజు. దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగ శివకేశవులకు అంకితం చేయబడింది. ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారము పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆ రాక్షసుని దేవతలు సైతం ఓడించలేకపోయారు. అతనికి తారక్షకుడు, కమలాక్ష, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుని ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుని నుంచి ఎలాగైనా రక్షించమని వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే తారకాసురుని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెప్తాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరికి వెళ్ళాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరము వారి కలయిక నుండి కార్తికేయుడు జన్మిస్తాడు. ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుని ఓడించాడు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. తండ్రి మరణ వార్త విని తారకాసురుడి ముగ్గురు కుమారులు చాలా వ్యథ చెంది అనంతరము ముగ్గురు బ్రహ్మదేవుణ్ణి కలిసి బ్రహ్మదేవుణ్ణి వరం కోరేందుకు ఘోర తపస్సు చేస్తారు. బ్రహ్మ ముగ్గురు తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా ముగ్గురికి చిరంజీవులుగా ఉండే వరం కోరుతారు. అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేమైనా వరం కోరుకోమని చెప్తారు. అప్పుడు ముగ్గురు ఆలోచించి బ్రహ్మని 3 వేర్వేరు నగరాలు నిర్మించమని కోరుతారు. అనంతరం ముగ్గురు మొత్తము భూమి, ఆకాశంలో తిరుగుతారు. అనంతరము 1000 ఏళ్ల తర్వాత ముగ్గురు కలుసుకొని 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ మరణానికి కారణం కావాలని కోరుతారు. అప్పుడు బ్రహ్మ వారికి వరాలు ఇస్తాడు. ఆ వరం పొందిన ముగ్గురు చాలా సంతోషించి బ్రహ్మవారికి 3 నగరాలు నిర్మించి ఇస్తారు. తారక్షకుడికి బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి నగరము, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు. ముగ్గురు కలిసి 3 లోకాలపై దండెత్తుతూ ఉంటారు. ఆ రాక్షసుల్ని చూచి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరుతాడు. వెంటనే శివుడు రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు. ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు. అయితే ఈ రాక్షస సంహారము కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి పౌర్ణమి రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున పవిత్ర స్నానాలు చేయడము, దీపాలు వెలిగించడము, శివకేశవుల్ని పూజించడం వంటివి చేస్తారు. ఈ పండుగ కార్తీక పౌర్ణమి అనే పండుగ అత్యంత శుభదాయకమైనది, సకల సౌభాగ్యాలకు నెలవైనది.